హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఆర్ఏ కుకింగ్ ఛానల్. ఈరోజు పొటాటో చిప్స్ ఎలా చేయాలో చూపిస్తాను. చాలా పర్ఫెక్ట్గా ఇంట్లోనే చేసుకోవచ్చు. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. క్రంచీగా ఉంటాయి, టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఒకసారి ఈ చిప్స్ని ట్రై చేసి చూడండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. చిప్స్ని చేసుకోవటానికి సపరేట్గా ఆలు దొరుకుతుంది. ఒకవేళ అవైలబుల్ లేకపోతే నార్మల్ ఆలుతో కూడా చేసుకోవచ్చు. ఇలా పైన మొత్తం పీల్ తీసుకొని ఆలు స్లైసర్ని తీసుకొని స్లైస్ చేసుకోవాలి. పర్ఫెక్ట్గా ఈవెన్గా వస్తాయి. అన్నీ ఈవెన్గా పర్ఫెక్ట్గా వచ్చాయి కదా, మనం ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసినప్పుడు బాగా ఫ్రై అవుతాయి. వాటర్లో ఈ స్లైసెస్నన్నీ వేసుకొని 2 నిమిషాల పాటు నిదానంగా కలుపుకుంటూ శుభ్రంగా కడుక్కోవాలి. వీటినన్నిటినీ ఒక జల్లెల్లోకి వేసుకోవాలి. ఒక కాటన్ క్లాత్ వేసుకొని ఈ స్లైసెస్నన్నీ వేసుకోవాలి. ఏమైనా తడి ఉంటే ఆరిపోతుంది. ఇలా ఫ్యాన్ గాలికి ఒక 15 నుంచి 20 నిమిషాల దాకా ఆరిన తర్వాత ఒక కప్పులో చిన్న గ్లాస్ అంత వాటర్ వేసుకొని 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని కరిగే విధంగా కలుపుకోవాలి. బాండీలో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాతనే ఈ స్లైసెస్ని వేసుకోవాలి. ఇలా బాగా హీట్ అయిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ స్లైసెస్ని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు కదిలించకుండా అలాగే వదిలేయాలి. బయట షాప్లో బర్నర్స్ ఇంకా బాండీ అన్నీ పెద్దగా ఉంటాయి కాబట్టి వాళ్ళు డైరెక్ట్గా చేసేస్తారు. మనం ఇంట్లో చేస్తున్నాం కాబట్టి కొంచెం ఆరిన తర్వాత చేస్తే బాగా వస్తాయి. నెక్స్ట్ ఇలా 1 మినిట్ అయిన తర్వాత ఇంకో వైపు తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి. మనం ఇందాక సాల్ట్ వాటర్ కలుపుకున్నాం కదా, ఇలా ఇంకోవైపు తిప్పుకున్న తర్వాత ఆ సాల్ట్ వాటర్ అనేది ఇందులో వేసుకోవాలి. ఇందులో వేసుకోవటం వల్ల చిప్స్ అన్నిటికీ ఈవెన్గా సాల్ట్ పడుతుంది. ఇలా సాల్ట్ వాటర్ వేసాక కొంచెం చిటపటలాడుతుంది. నెక్స్ట్ ఇలా 2 వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా బుడగలు తక్కువైన తర్వాత ఈ చిప్స్ని తీసుకోవటమే. ఒకవేళ మనం ఫ్రై చేసుకున్న తర్వాత సాల్ట్ వేసుకోవచ్చు, కాకపోతే ఈవెన్గా స్ప్రెడ్ కాదు. ఇలా వేసుకుంటేనే బాగా సాల్ట్ పడుతుంది. ఇక్కడ చిప్స్ రెడీ అయిపోయాయి. తీసుకొని ఒక జల్లెల్లోకి వేసుకోవాలి. మళ్ళీ మనం స్లైసెస్ వేసుకొని డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు సాల్ట్ వాటర్ వేసుకోవాలి, మరొక టేబుల్ స్పూను. నెక్స్ట్ ఇక్కడ రెడీ అయిపోయిన ఈ చిప్స్ మీద కొంచెం కారం చల్లుకుంటే స్పైసీగా సాల్టీగా ఎంతో టేస్టీ అయిన ఆలూ చిప్స్ రెడీ అయిపోయినట్టే. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగా వస్తాయి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.